హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ సండే మనం రెడ్ చిల్లీతోని మంచి హాట్ చికెన్ గ్రేవీ కర్రీ చేసుకుందాం. ఊకే చికెన్ అయినా అంటే మనం నార్మల్గా తెచ్చుకొని ఊకే తినేది చికెన్. ఆ చికెన్నే మంచిగా వెరైటీగా చేసుకొని తిందాం. ఈ చికెన్ గ్రేవీ కర్రీ మాత్రం మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటుంది. ఆ చికెన్ లవర్స్ ఎంతమంది ఉంటే ముందుగా అంతమంది వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఈ చికెన్ గ్రేవీ కర్రీకి ఏమేమి కావాలో అన్ని చూపిస్తా, రండి చూద్దాం. ఇగో దీంట్లో కావాల్సిన చూడుర్రి, ఒక 10-15 ఎండుమిర్చి, చికెను, 3 టమాటా, 3 ఉల్లిగడ్డ, ఒక 5-6 బాదం గింజలు. మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసుకోండి. అట్లా ఇది హోల్ గరం మసాలా అంటే యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, మిరియాలు. ముందుగా మాత్రం ఉల్లిగడ్డల్ని, టమాటాలని సన్న ముక్కలు కట్ చేసి ఫ్రై చేసుకుందాం. ఉల్లిగడ్డ టమాటా ఫ్రై చేసుకోవడానికి లైట్గా నూనె పోసుకుందాం. నూనె మంచిగా వేడిగానే సన్న కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసుకుందాం. ఉల్లిగడ్డ లైట్గా మగ్గాలి, కొంచెం ఈ పచ్చిదనం అనేది పోయేదానికి ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న టమాటాలు, అట్లనే బాదం గింజలు, అట్లనే ఎండుమిర్చి. ఇక టమాటా మంచిగా మెత్త ఉడికేదాక ఇట్లనే ఫ్రై చేసుకోవాలి. చూసిరా గైస్, టమాటా మీద పొట్టు ఊసిపోయిందంటే టమాటా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. టమాటాలు అయితే ఉడికిపోయినాయి. మిక్సీ జార్లో వేసుకొని చల్లారినాక మెత్తటి పేస్ట్ పడదాం. ఇక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం లైట్గా వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ చేసుకుందాం. ఇది చల్లారని చెప్పి పక్కన పెట్టుకొని చికెన్ ఫ్రై చేసుకుందాం. ఇక నూనె వేడిగానే తాలింపు యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకుందాం. చికెన్ వేసుకుందాం. ఇక చికెన్ మంచిగా ఫ్రై కావాలి, వాటర్ అన్నీ వెళ్ళిపోవాలి. చికెన్లో చూసిరా వాటర్ ఎట్లా ఊరినా. లైట్గా కొంచెం ఉప్పు, పసుపు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడే ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చెంచాడు పసుపు వేసుకుందాం. ఒక 2 చెంచాలు ఉప్పు వేసుకుందాం. గైస్, అల్లం పచ్చివాసన పోయేదానికి ఫ్రై చేసుకొని మిర్చి టమాటా పేస్ట్ ఉంది కదా, ఉల్లిగడ్డ పేస్ట్, ఇల్లు వేసుకుందాం. ఇక ఈ గ్రేవీ అంతా ముక్కలకు పట్టుకొని ముక్కలలోంచి నూనె ఇట్లా బయటికి తేలాలి. బయటికి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం గ్రేవీ అంతా ముక్కలకు పట్టాలి. ఆయిల్ అంతా పైకి తేలే వరకు మూత పెట్టుకుందాం. ఇక బయట వెదర్ మాత్రం చాలా చల్లగా ఉన్నది. నైట్ వాన పడ్డది, ఇప్పుడు వెదర్ ఏమో చల్లగా ఉన్నది. ఈ చల్లని వెదర్లో మంచిగా ఇట్లా చికెన్ కర్రీ చేసుకొని, చికెన్ గ్రేవీ కర్రీ చేసుకొని, 2 బటర్ నాన్ రోటీలు తెచ్చుకొని తింటే మస్తు అంటే మస్తు ఉంటుంది. కానీ నేనైతే రైస్ పెట్టుకుంటా. రైస్లో పెట్టుకొని మంచిగా ప్రశాంతంగా కడుపు నిండా తింటా. మా వాడకైతే సండే వచ్చిందంటే చాలు మొత్తం ఎట్లా గత్తర్లేసినట్లు ఎత్తుంది వాసన. మటను, చేపలు, చికెను ఏ ఇంట్లో చూసినా గదే ఉంటుంది. మా వాడక అయింది మొత్తం సిటీ అంతా గట్లే ఉంటుంది. మొత్తం ఉడకపోసి చెమటలు కారుతానే నాకు. కొంచెం తలుపు తీద్దాం. తలుపు ఎందుకు వేసిన అంటే నాయిస్ పొల్యూషన్ ఎక్కువ వస్తుంది. తలుపు వేసి ఉంటాయి, బయట వెహికల్స్ పోతాండి. చూసిరా అటు అట్లా సౌండ్ వస్తుంది, అందుకే నేను తలుపు వేసిన. చికెన్ ఛాన్సెట్ ఉడుతుంది, ఆయిల్ పైకి వెళ్ళినా ముద్ద తీసి చూద్దాం. ఇక చూసిరా గైస్, నూనె ఎట్లా సైడ్లోకి వచ్చిందో. లో ఫ్లేమ్లో పెట్టాలి. హై ఫ్లేమ్ పెట్టినామనుకో మొత్తం కిందంతా మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టి ఇట్లా ఆయిల్ పై వేలదాకా ఫ్రై చేసుకోవాలి. చూసిరా ఈ గ్రేవీ అంతా ఇట్లా పీసులకు పడుతూ ఉంటుంది. ఆ పీసులు పట్టేదానికి ఇట్లా ఫ్రై చేయాలి. ఇప్పుడు కొంచెం లైట్గా గ్రేవీని టేస్ట్ చేసి ఉప్పు గిట్లా ఏమన్నా తక్కువ ఉన్నదనుకో ఇప్పుడు వేసేసుకుంటే అయిపోతుంది. అట్నే కారం అయితే నాకైతే బరాబర్ సరిపోతుంది. నేను మంచిగా మెజర్మెంట్ చూసి వేసిన ఎండు మిరపకాయలను. అయితే మీకు ఏమైనా తక్కువ అనిపించింది అనుకోండి, ఇప్పుడు కారం వేసుకోండి, సెట్ అయిపోతుంది. కొంచెం నాక్ చూస్తా. అన్ని బరాబర్ సెట్ అయినాయి. కారం మంచిగా ఉంది, ఉప్పు కూడా మంచిగా ఉంది. మనం కారం ఎండుమిర్చి వేసినాం కదా, ఎండు మిరపకాయలు వేసినాం కదా, అది దాంట్లో ఉండే గింజలు ఉంటాయి చూడు,
ఆ గింజలు పంట కింద పడితే మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. జస్ట్ ముక్క అట్లా మునిగేటట్టు పోసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కదా, చికెన్ ఉడికిపోయి ఉంటుంది. చాలుగా ఈ పేస్ట్ ఈ వాటర్ అన్ని ఆవిరయ్యి నూనె మళ్ళీ సైడ్లకు తెలియడానికి ఉడకబెట్టుకొని జస్ట్ ఫైనల్గా లాస్ట్కు కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. చూడండి గైస్, లైట్గా సైడ్లోకి ఆయిల్ పైకి వెళ్తాను కదా. ఇప్పుడు కొంచెం ధనియా పొడి, గరం మసాలా వేసుకున్నాం. లైట్గా ధనియా పొడి, నేను గరం మసాలా అయితే కొంచెం వేస్తాను, ఎందుకంటే ముందుగా లవంగాలు ఇట్లా వేసినాం కదా, ఆ ఘాటు బాగానే ఉంటుంది. నేను మసాలా ఎక్కువ తిన్నాను, అందుకే లైట్గా వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే వేసేసుకోండి. జస్ట్ ఇట్లా కలిపి కసూరి మేతి ఉంటే కసూరి మేతి వేసుకోరు మీరు, మంచి ఫ్లేవర్ వస్తుంది. కసూరి మేతితో ఇంకా మంచి స్మెల్ వస్తుంది. ఫైనల్గా కింద కొత్తిమీర, నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, నేను ఎత్తలేను, మీరు మాత్రం తప్పకుండా వేసుకోవాలి. రైస్ కూడా మస్తు కలుతాను, జస్ట్ అట్లా. రైస్ కొంచెమే ఉండాలి, కూర చాలా ఉండాలి. గ్రేవీ చూసారు ఎట్లా వచ్చిందో. మస్తు కలిసింది కదా రైస్లో. కింద ప్లేట్ కాలుతుంది గైస్, అందుకే కింద క్లాత్ పట్టుకున్నా. చేసి గైస్, కర్రీ బాగా ఉడికింది, పీసులు కూడా మంచిగా మెత్త ఉడికినాయి. ఈ యాలకులు ఉన్నాయి కదా, ఈ యాలకులలో బ్లాక్ కలర్ సీడ్స్ వెళ్తాయి, గింజలు వెళ్తాయి. ఆ గింజలు ఇట్లా బయటికి తీసుకొని ఇలా కలుపుకొని తింటే మస్తు ఉంటాయి. గడ్డానికి ఏమో అండుకోపోతాం, గడ్డం బాగా పెరిగింది. గడ్డం కూడా అన్నం తింటాను. టేస్ట్ అయితే మస్తు అంటే మస్తు వచ్చింది, నాకైతే మస్తు నచ్చింది. మీరు కూడా వేసంటే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎట్లందో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. చిన్నగా కూర్చొని ఇదంతా కంప్లీట్ చేస్తా. మీరైతే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.